ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. స్నాతకం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలి? స్నాతకం ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఇది ఎందుకు చేస్తారు, దీనిలో పాటించవలసినటువంటి విషయాలు ఏమిటి, ఎందుకు ఇది చేస్తున్నామని ఆధునికులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. పూర్వకాలం గురుకులం ఉండేది. గురుకులంలోకి విద్యార్థులంతా గురువుగారి దగ్గరే ఉండి నియమనిష్టలతో ఉండి బ్రహ్మచర్యం చేసి వాళ్ళు క్షవరం కానీ గడ్డం గిక్కోవడం కానీ ఉండేది కాదు. భిక్షాటన చేసి గురువుగారి దగ్గర గురువుకి శుశ్రూష చేసి ఆయన ఏ పని చెప్తే ఆ పని చేసి ఆయన చెప్పినటువంటి విద్యను వాళ్ళు అవలంబించేవాళ్ళు, ఆ విద్యను అభ్యసించేవాళ్ళు. విద్య పూర్తిగా వచ్చింది అని గురువుగారు చెప్పిన తర్వాత వీళ్ళకి ఆ విద్య పూర్తిగా నేర్చుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళే ముందు గురువుగారి అనుజ్ఞను పొంది స్నాతక వ్రతం చేసేవాళ్ళు. ఎక్కడ? గురుకులంలోనే. ఆ స్నాతకం అంటే ఏమిటి? స్నాతకం అంటే మంత్రోక్తంగా స్నానం చేయటం. స్నాతకానికి ఏం చేస్తారు? ఇన్ని రోజులు విద్యార్థి దశలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏలాంటి ఐహికమైనటువంటి కోరికల మీద కూడా దృష్టి ఉండకూడదు. అందుకనేమిటి? వీళ్ళు ఎప్పుడు కూడా బ్రహ్మచర్యాన్నే చేయాలి, అందంగా కానీ ఆకర్షణీయంగా కానీ కనపడకుండా ఉండడం కోసం అని చెప్పేసి కఠినమైనటువంటి నిష్టల్ని పాటించాలి. గడ్డం గీక్కోకూడదు, గోళ్ళు తీసుకోకూడదు, క్షవరం చేసుకోకూడదు, భిక్షాటన చేయాలి. ఇలాంటి నియమాలన్నీ ఉంటూ ఉండేవి. స్నాతకం చేసే ముందు అప్పుడు గడ్డం తీసేసి ఆ తర్వాత క్షవరం చేయించుకొని మంత్రజలంతో మంత్రోక్తంగా స్నానం చేసేవాళ్ళు. ఆ స్నానం చేస్తూ కూడా ఏమని ప్రార్థన చేయటం? ఓ ఉతకములారా, తల్లి పిల్లలను పోషించినట్టుగా నువ్వు నన్ను పోషించు, నాకు తుష్టిని పుష్టిని సత్సంతానాన్ని ప్రాప్తింపచెయ్యి అని చెప్పేసి నమస్కారం చేసుకుని ఆజ్యహోమం చేసి, ఈ రోజుల్లో మనకి కావలసినటువంటి కోరికల కోసం మనం హోమాలు చేస్తూ ఉన్నాం. కానీ విద్యార్థి అనేటువంటి వాడు స్నాతక వ్రతం తర్వాత చేసేటువంటి హోమంలో నాకు నా కుటుంబానికి కాదు, నా దేశం కూడా సిరి సంపదలతో ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, నా దేశాన్ని కూడా రక్షించు అనేటువంటి ప్రార్థన చేస్తాడు. అది చేసే ముందు ఏం చేస్తాడు? పలాశ సమిధను హోమంలో వేస్తాడు. పలాశ అంటే మోదుగ సమిధ. ఉపనయనం తర్వాత సాధారణంగా మోదుగ సమిధను పట్టుకుంటారు వాళ్ళు. మోదుగలో ఉన్నటువంటి విశేషం ఏమిటి, మోదుగని ఎందుకు పట్టుకుంటారు అనేటువంటి తెలుసుకోవాలి. మోదుగ అంటే మోదుగను పట్టుకోవడం వలన మోదుగలో ఉండేటువంటిది ఏంటంటే మనలో ఉండేటువంటి కామ కోరికల్ని అణిచివేసేటువంటి శక్తి దానికి ఉందిట. అందుకని విద్యార్థి అనేటువంటి వాడు అలాంటి వాటి వైపు వెళ్లకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఉపనయనంలోనే విద్యాభ్యాసం మొదలు కాబట్టి అప్పుడే పలాస సమిధను అతని చేతికిస్తారు. ఇక్కడ ఏం చేస్తాడు? విద్య పూర్తి అయిపోయిన తర్వాత ఈ హోమంలో పలాస సమితిని అక్కడ వేసేసి అగ్నిదేవుడితో నీవు నాతో స్నేహంగా ఉండాలి అని అభ్యర్థిస్తాడట. అంటే ఏమిటి? ఇప్పటికీ విద్యార్థి దశ అయిపోయింది, ఈ పలాస సమితిని నీకు అర్పిస్తున్నాను, ఇక నుంచి నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి, అందుకని నాకు సహకరించి నాతో స్నేహం చెయ్యి అని ప్రార్థిస్తాడట. ఇక్కడ మనకి ఏమర్థమవుతోంది? విద్యార్థి అనేటువంటి వాడు ఎంత కఠినమైనటువంటి నియమాలతో ఉండాలి, బాహ్యమైనటువంటి కోరికలకు ఎంత దూరంగా ఉండాలి, గురు శుశ్రూష ఏ విధంగా చేయాలి, ఆ తర్వాత మాత్రమే ఐహికమైనటువంటి వాంఛలన్నిటికీ తీర్చుకోవడం కోసం, దాన్ని ధర్మబద్ధంగా తీర్చుకోవడం కోసం గృహస్థాశ్రమంలోకి వెళ్లే ముందు సర్వ ప్రాయశ్చిత్తం తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే అందరికీ సందేహం రావచ్చు, ఇప్పుడేమైనా గురుకులాలు ఉన్నాయా, అలాంటి చోట ఎవరైనా విద్యని అభ్యసిస్తూ ఉన్నారా, ఇలాంటి నియమాలు ఎందుకు అనేటువంటి సందేహం అందరికీ రావచ్చు. కానీ దీనిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే సర్వప్రాయశ్చిత్తం అని. అంటే ఇన్ని రోజులు ఏమైనా తెలిసి తెలియక మనస్సుతో కానీ వాక్కుతో కానీ శరీరంతో కానీ తెలిసి తెలియక పొరపాట్లు తప్పులు చేసి ఉంటే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా గృహస్థాశ్రమంలోకి వాళ్ళు అడుగు పెట్టకూడదు అనేటువంటి నియమం ఉంది. కాబట్టి తప్పనిసరిగా పెళ్లి ముందైనా స్నాతకం చేయాలి అనేటువంటి నియమం ఏర్పడింది. అయితే అందరూ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? స్నాతకం అనేటువంటిది ఇంట్లో కానీ గురుకులంలో చేయాలి, లేదా ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి. కానీ పెళ్లి ముందు వియ్యాల వారి ఇంట్లో, విడిది ఇంట్లో అయిపోనిస్తున్నారు.
దీనిలోని అర్థాలు ఎవరికి తెలియటం లేదు. అసలు ఇది ఎందుకు చెయ్యాలి అనేటువంటి విషయం కూడా ఎవరికీ తెలియటం లేదు. విద్యార్థి ఏ విధంగా ఉండాలి, విద్యార్థి నియమాలు ఏ విధంగా పాటించాలి, దానికి ప్రాయశ్చిత్తం ఎందుకు చేసుకుంటారు అనేటువంటి విషయాలు ఇందులో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. కాశీయాత్ర ముందు చెయ్యాలా, పెళ్లి కొడుకును ముందు చెయ్యాలా? చాలామంది ఈ రోజుల్లో ఏ పెళ్లికి వెళ్ళినా అదొక వేడుకలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పెళ్లి కొడుకును చక్కగా తయారు చేస్తారు, బాసికాలు కడతారు, బుగ్గను చుక్కను పెడతారు, తర్వాత చక్కని దొవతి కడతారు, పూలమాలలు కూడా వేస్తారు, కాళ్ళకి పారాణి పెడతారు, పెళ్లి కొడుకును తయారు చేస్తారు, చేసి కాశీయాత్రకు పంపిస్తూ ఉంటారు. తర్వాత బావమరిది వచ్చి గడ్డం కింద బెల్లం గడ్డని పెట్టి బతిమాలుకోవడం ఒక సరదా, ఒక వేడుక అయిపోయింది. అసలు కాశీయాత్రను ఎందుకు చేయాలి, చేయటంలోని అంతరార్థం ఏమిటి, ఈ వేడుక ఎప్పుడు ప్రారంభమైంది, అసలు అందరూ కాశీయాత్ర ఈ రోజుల్లో కూడా చేయాలా, చేయాల్సినటువంటి అవసరం ఉందా, నియమం ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. పూర్వం ఏమిటి, అసలు ఈ కాశీయాత్ర, ఈ నియమం ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు ఆనవాయితీగా పాటిస్తూ ఉన్నారు అంటే, పూర్వం విద్యార్థి దశ అయిపోయిన తర్వాత, గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేసిన తర్వాత, శాస్త్ర పరిజ్ఞానం ఏర్పడిన తర్వాత, ఈ ప్రపంచమంతా కూడా శాశ్వతమైనటువంటిది, ప్రతి మనిషికి కావలసింది మోక్షం మాత్రమే, అందుకని ఇక గృహస్థాశ్రమం కానీ లౌకికమైనటువంటి వాంఛలు కానీ నాకు అక్కరలేదు, కాశీకి వెళ్ళి విశ్వనాథుణ్ణి సేవించి ముక్తిని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో విద్యార్థులు అక్కడి నుంచి నేరుగా, అంటే ఎవరు జ్ఞానాన్ని పొంది ఉన్నారో, ఎవరు భగవంతుడు కావాలి అని అనుకున్నారో అలాంటి వాళ్ళు కాశీయాత్రకి బయలుదేరుతున్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి, ఇది తప్పు, ఇప్పుడు నీకు ఇది తగినది కాదు, ఈ వయస్సు కాదు, ముక్తి కోసం నువ్వు ఈ వయస్సులో వెళ్ళవలసిన అవసరం లేదు, గృహస్థాశ్రమం అన్నిటికంటే చాలా ఉత్కృష్టమైనటువంటిది, ఈ గృహస్థాశ్రమంలో నువ్వు నెరవేర్చవలసినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి, నీవు పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టడం వలన, గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం వలన నీ ముందు 10 తరాల వాళ్ళని, నీ పైన 10 తరాల వాళ్ళని కూడా నువ్వు తరింపచేయగలిగేటువంటి శక్తి నీకు ఉంటుంది, అందుకని ఇక్కడ గృహస్థాశ్రమాన్ని నువ్వు తప్పనిసరిగా స్వీకరించాలి, ఇదిగో ఇతను వచ్చాడు, పిల్లనిస్తానంటున్నాడు, ఒప్పుకొని గృహస్థాశ్రమాన్ని నువ్వు స్వీకరించు అని అక్కడ ఆ పిల్ల అన్నగారు కానీ తమ్ముడు కానీ, మా అమ్మాయిని మీకు ఇస్తాం, మీరు రండి, పెళ్లి చేసుకోండి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించండి, తప్పకుండా మీరు వెనక్కి రావాలి, ముక్తి కోసం తపస్సు చేసుకోవడానికి వెళ్ళటానికి ఇది సరైనటువంటి వయస్సు కాదు అని అందరూ బతిమాలి వెనక్కి తీసుకొచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేసేటువంటి సందర్భం. ఆ ఆనవాయితీ ఇప్పుడేం చేస్తూ ఉన్నారు, అదొక సరదాగా, ఒక వేడుకగా చేస్తూ ఉన్నారు. నిజానికి పెళ్లి కొడుకులాగా తయారయిన తర్వాత బుగ్గల చుక్క పెట్టుకుని, పారాణి పెట్టుకొని, పూలమాలలు వేసుకుని, బాసికాలు కట్టుకుని కాశీయాత్రకు పోవడం దేనికి, పోవలసినటువంటి అవసరం లేదు కదా, పెళ్ళికి అప్పటికే ఒప్పేసుకున్నాడు, పెళ్లి కొడుకుగా కూడా తయారయ్యాడు, ఇదేం వేడుక. నిజానికి కాశీయాత్ర అయిపోయిన తర్వాత మాత్రమే పెళ్లి కొడుకును తయారు చేయాలి, కానీ పెళ్లి కొడుకు తయారైన తర్వాత పెళ్లి ఇష్టం లేక కాశీయాత్రకి పెడతాడా, కాదు కదా, పెళ్ళి ఇష్టపడే కదా చేసుకుంటున్నాడు. సమయమైన, సందర్భమైన, పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వచ్చిన, కనీసం పెళ్లి చేసేటువంటి బ్రాహ్మలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ గృహస్థాశ్రమ ధర్మాల్ని, అంటే పెళ్ళి ఎందుకు చేసుకుంటూ ఉన్నాడు, భార్య అంటే ఏమిటి, వివాహం అంటే ఏమిటి అనేటువంటి విలువల్ని పెళ్లి కొడుకు చెప్పాలి. అదేవిధంగా కాశీయాత్ర వెళ్ళడం అనేటువంటి ఆనవాయితీ ఎందుకు వచ్చింది, ప్రతి మనిషికి ముక్తి అనేటువంటిది ఎందుకు కావాలి, ఏ సమయంలో ముక్తిని కోరాలి, మనకి సర్వ విద్యలు, సర్వశాస్త్రాలు విద్యాభ్యాసం చేసినప్పుడు మనకి దేని గురించి చెప్తూ ఉన్నాయి, ముఖ్యమైనటువంటిది ఏమిటి, దానికి వయస్సు ఏమిటి అనేటువంటి ఇత్యాది విషయాలన్నీ కూడా పెళ్లి కొడుకు, అక్కడ ఉండేటువంటి అందరికీ కూడా పురోహితులు కానీ తెలిసినటువంటి పెద్దవాళ్ళైనా వివరించి చెప్పటం వల్ల ఆ కాశీయాత్ర ప్రాముఖ్యత ఏమిటో, పెళ్లి కొడుకు ప్రాముఖ్యత ఏమిటో, వివాహం ప్రాముఖ్యత ఏమిటో కనీసం ఆధునికులకు తెలుస్తాయి.